హలో ఫ్రెండ్స్, నేనండి మీ రిషిశ్రీని. ఈరోజు మా చెల్లి పుట్టినరోజు కాబట్టి అందరం మన్నేపల్లి వెళ్దామని అనుకున్నాం. ప్రతిసారి అబ్బాయి పుట్టినరోజుకి, నా పుట్టినరోజుకి, అబ్బాయి పుట్టినరోజుకైనా సరే మనం ఏదో ఒక ఊరు వెళ్తాము. ఈసారి మన్నేపల్లి వెళ్తున్నాము. అదిగో పుట్టినరోజుకి ఎలా చేస్తుందో చూడండి. పిడుగురాళ్ళ నుంచి కారంపూడి వరకు వచ్చేసామండి. తర్వాత ఎక్కడ ఏ రూట్లో ఎట్లా వెళ్తున్నాం అనేది మధ్య మధ్యలో చూద్దాం. దాంట్లో అమ్మవారి గుడి కనపడింది, దండం పెట్టుకొని పోదామని వచ్చాము. ఇది మా సైడ్ కొంచెం బాగా ఫేమస్ టెంపుల్ అండి. కారంపూడి తర్వాత వినుకొండ రోడ్లో ఉంటుంది. అమ్మవారికి సండే రోజు బాగా ఎక్కువ మంది జనాలు వస్తారు. ఈరోజు సండే కాదు కాబట్టి పెద్దగా లేరు ఎవరు. ఇక్కడ అమ్మవారిని చాలామంది పూజిస్తూ ఉంటారు ఇలవేల్పుగా. ఇది కారంపూడి ఏరియా. బ్రహ్మనాయుడు వాళ్ళ ఇది కాబట్టి ఆయన ఫోటో ఒకటి ఇక్కడ వేశారు ఫ్రెండ్స్. చూడండి, అరా బాగా వస్తున్నా. కొండకి వినాయకుడు, అమ్మవారు. ఈ ఫోటోలు కొండ గోడలకి కలర్స్ వేసేసారు ఫ్రెండ్స్. అమ్మవారి గుడి చిన్నగా ఉంటుంది కానీ సండే రోజు ఇక్కడ జనాలు ఫుల్గా ఉంటారు ఫ్రెండ్స్. అదే మేకపోతుల్ని వాటిని కూడా అమ్మవారికి ఇస్తారు. ఇక్కడ అది ఆచారంగా వస్తూ ఉంటుంది. అమ్మవారు చాలా శక్తివంతమైన వారని అందరూ ఎంతో అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్, చూసి నమస్కరించుకోండి. మంత్రాలమ్మ తల్లికి జై. చేబోలో మంత్రాలమ్మ తల్లికి జై. మంత్రాలమ్మ తల్లికి జై. చల్లని తల్లి అనుగ్రహించేటువంటి మాత. ఒకసారి అందరూ నమస్కారం చేసుకోండి. థ్యాంక్ యూ అమ్మ. ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి నమస్కారం చేసుకుంటారండి. పసుపు కుంకుమలు పూలు అవి. ఒకసారి చూడండి పరిసరాలన్నీ. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారండి. అమ్మవారి టెంపుల్ చూస్తానికి చిన్నదే కానీ చాలా ఫేమస్ అండి ఇటువైపు. ఇక్కడ షెడ్, బాత్రూమ్స్ అవన్నీ ఉంటాయి. మినరల్ వాటర్స్ ఇవన్నీ వంట చేసుకునేవి. ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. షెడ్లు, చాలా విశాలమైన ప్రదేశం ఇదంతా. అటువైపు కూడా చివర్లో ఇది చాలా అద్భుతమైన ప్రదేశం. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. విడిగా ఇటువైపు బండ్ల మీద అటు ఇటు వెళ్ళే వాళ్ళు కూడా ఆగి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని వెళ్ళొచ్చండి. బెంచీలు అవి ఉన్నాయి కదా, ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్డ్గా హ్యాపీగా వెళ్తారండి. ఒకసారి మొత్తం ఇదిగోండి చక్రా సిమెంట్, శ్రీ చక్రా సిమెంట్ ఫ్యాక్టరీ అండి. కారంపొడి దాటిన తర్వాత శ్రీ చక్రా సిమెంట్ ఫ్యాక్టరీ. మా కారు గేదెల్ని దాటుకుంటూ పోయేదారిలో అంతా పల్లెటూర్లు అండి. బొల్లాపల్లి మండలం, మన్నేపల్లి తండ. సో పోయేదారంతా కూడా చాలా వరకు పల్లెటూర్లు. గేదెల్ని వాటన్నిటిని దాటుకొని చిన్నగా ఆ ప్లేస్కి మేము చేరుకున్నాము. సో మా సారేమో పిల్లలు ఇంకా బొమ్మల కొట్లు వాటి దగ్గర టైము ఇదంతా అవుతుందని, సరే నేను ముందెళ్తాను, ముందెళ్ళి నేను
తలనీళ్ళు అలా ఇచ్చేసేసి నేను ఉంటాను, మీరు నిదానంగా వచ్చేయండి అని చెప్పేసేసి వెళ్ళారు. ఇంకా నేను పిల్లల్ని తీసుకొని బొమ్మల కొట్లు అవన్నీ చూపించుకుంటూ చిన్నగా బయలుదేరి వెళ్ళాము. చూడండి దారిలో పిల్లలు ఎగిరేది ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇదిగో బొమ్మల కొట్లు అవి చూడండి, కార్లు ఆపేశారు, కార్ పార్కింగు, టెంట్లు వేసి ప్రసాదాలు అవి ఇస్తున్నారు భక్తులకి. పులిహోర, మజ్జిగ, మంచినీళ్ళు, సాంబార్ రైసు అవి పంచుతున్నారు అక్కడ. ఇదిగో గురుగులు, పిల్లలు ఆడుకునే బొమ్మల షాపులండి. ఎంత విశాలమైన ప్రదేశం, ఎక్కడా కూడా ఒక ఇల్లు కానీ ఏమి చుట్టూ ఎటు చూసినా ఏమీ కనపడవు. ఇక్కడ కేవలం ఈరోజు మాత్రమే, శివరాత్రి రోజు మాత్రమే ఇక్కడ విశేషంగా వేడుక జరుగుతుంది. చూడండి అంతా కొండ ప్రాంతం, చిన్న సైజు అడవిలాగా ఉంటుంది కొండ ప్రాంతం. ఎటు చూసినా వాటర్ కూడా ఉండదండి ఇక్కడ. ఊర్లోంచి వాటర్ ట్యాంకులు వస్తాయి, అంటే ఊర్లో సర్పంచ్ వాళ్ళు ఉంటుంటారు కదా, వాళ్ళందరూ దీనికి తగిన ఇది ఒక తిరణాల్లాగా చేస్తారు కాబట్టి దీనికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తారు. అదిగోండి ఆలయం దూరంగా కనిపిస్తూ ఉంది, స్వామివారి ఆలయం. అక్కడికి చేరుకున్నామండి. ఈలోపు మా సార్ రెడీగా ఉన్నారు. రెడీగా ఉంటే ఇంకా మేము దర్శనం కోసం మెట్లెక్కుతూ వెళ్ళాము. అక్కడ చూడండి కాగితం పూల చెట్లు స్వామివారి టెంపుల్ ముందు అసలు ఎంత అందంగా ఉన్నాయో. మెట్లెక్కి దర్శనానికి వెళ్ళాలి. అక్కడ నుంచి స్వామివారిది మొత్తం ఇదిగో మెట్లండి, మెట్ల మీద క్యూ, అదే 4-5 వరుసలుగా మనుషులు ఎక్కుతూ ఉన్నాం. అదిగో మెట్లు 3 లైన్స్, ఒక్కో దగ్గర 4 లైన్స్ అలా ఎక్కుతూ ఉన్నాము. ఎక్కుతూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది మెట్టు పూజ చేస్తున్నారండి. మెట్లకి పసుపు రాసి కుంకుమ పెట్టుకుంటూ ఎక్కుతున్నారు. కొంతమంది మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ పొంగళ్ళు కూడా చేస్తారు. పొంగళ్ళు తీసుకొని ప్రసాదాలు వస్తున్నారు కొంతమంది. సో ఇట్లా మేము ఎక్కుతూ ఉంటే అక్కడ బోర్డు కనిపించిందండి, మన్నేపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అని. అదిగోండి దేవస్థానం అని పెద్ద అక్షరాలతో గోడకే రాశారండి, కొండ గోడకే నీట్గా దాన్ని చెక్కి నీట్గా కలరింగ్ వేసి రాశారు. తర్వాత మేము పైకి దర్శనానికి వెళ్ళామండి. అక్కడ టెంట్లో వేశారు, స్వామివారి మొత్తం అలంకరించారు. ఇక్కడ కేవలం శివరాత్రి రోజు మాత్రమే స్వామివారికి బాగా జరుగుతుందండి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అది కానీ బాత్రూమ్స్ అట్లాంటివి కూడా పెద్దగా ఏమీ ఉండవు. అట్లా దూరంగా పొలాల్లోకి వాటిల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. నీళ్ళు కూడా వాటర్ ట్యాంకులు ఊర్లోంచి ఇక్కడికి సప్లై చేస్తారు. ఇంకా ఆటోలు, ఆ ఒక్క రోజుకి బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. దర్శనం చేసుకున్న తర్వాత ఆ స్వామివారి వెనక ఒక కోనేరు ఉందండి. పూర్వకాలంలో ఇక్కడ నీటి వస్తే అదేం లేక ఎవరైనా అక్కడికి వస్తే స్వామివారు రోజు అక్కడ వాటర్ తాగేవాళ్ళంట. అదిగో అక్కడ నీళ్లు చల్లుతున్నారండి. ప్రస్తుతం అయితే అవి కొంచెం మురిగ్గా అట్లా ఉన్నాయి, కానీ స్వామివారు గతంలో అప్పుడు తాగిన నీరట. అది తల మీద చల్లుకుంటే చాలా మంచిదని చెప్పేసి వెళ్ళిన వాళ్ళకి అక్కడ నీళ్లు తల మీద చల్లుతూ ఉంటారండి. ఇది వెనక వైపు ఉంది, అది చూడండి. అంటే ప్రస్తుతం వాటర్ మురికిగా ఉంది. ఎప్పుడు కూడా ఇక్కడ నీళ్లు లేవు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాహంతో వెళ్లకుండా ఉండాలని స్వామివారు ఆ జల ఏర్పాటు చేశారంట. ఆ ఒక్కటే అండి నీళ్లు ఉంది అక్కడ, ఆ ఒక్క దగ్గర తప్ప ఇంకెక్కడ ఆ చుట్టుపక్కల వాటర్ అనేదే లేదండి. ఊర్లోంచి ట్యాంకర్లు రావటమే, పైపులు కానీ బోరింగులు కానీ ఏమీ ఉండవు. నీళ్లు కూడా పడవనే ఏదో అన్నారు, నాకు దాని గురించి పూర్తిగా తెలియదు. కొండల మీద స్వామివారు కింద నుంచి చూస్తే చూడండి చెట్లు, స్వామివారి ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటే స్వామివారిని దర్శించుకున్నట్లే అంటారు కదా. అదిగో ధ్వజస్తంభాన్ని చూడండి. వెంకటేశ్వర స్వామి నామం ధ్వజస్తంభం పైన దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోండి ఆసక్తి ఉన్నవాళ్ళు. ఇక్కడ చూడండి ఎంత మెట్లు, మొత్తం అసలు ఒక తిరణాలే అండి. సాయంకాలం స్వామివారికి కళ్యాణం జరుగుతుందండి. చాలామంది ఉండేవాళ్ళు అక్కడ స్వామివారి కళ్యాణం నైటు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఉంటారు. మేము చిన్నపిల్లలతో వెళ్ళాం కాబట్టి ఇంకా మాకు కుదరదులే అని మేము
ఒక 2-3 అవర్స్ అక్కడ స్పెండ్ చేసి రిటర్న్ అయ్యామండి. చూడండి అక్కడ మొత్తం ఎటు చూసినా జనాలే, ఎటువైపు చూసినా. మళ్ళీ ఇంకో వైపు మెట్లు ఉన్నాయండి. ఆ మెట్లలో అమ్మవారు అలిగి అటువైపు మెట్ల దగ్గర అటు వెళ్ళారంట. అక్కడ దర్శనం చేసుకోవడానికి అటువైపు కూడా మెట్లు ఉన్నాయి. అక్కడ కూడా మెట్టు పూజ చేస్తారు. చూడండి ఎంతమంది జనాలు ఉంటారు. ఇంకా అసలు తొందరగా దర్శనం అవ్వాలంటే తెల్లవారుజామున 5ంటికే వెళ్తారంటండి అక్కడికి. 5-5:30కి స్టార్ట్ అయ్యి వెళ్తే కార్లు అవి లోపల వరకు ఈ ప్రాంతం వరకు దగ్గరికి తెచ్చుకోవచ్చు. అంటే ఇంకా దర్శనం అది చేసుకొని మేము రిటర్న్ అయ్యామండి. రిటర్న్ వస్తున్నాము. అది చూడండి ఎటు చూసినా కానీ కొండలు, అదే చెట్లు, ఇవే. ప్రకృతి మాత్రం చాలా అందంగా ఉంటుందండి. ఇవి మనం సినిమాల్లో అట్లాగా సీనరీ సైడ్ చూస్తూ ఉంటాం. స్వామివారి టెంపుల్ దూరం నుంచి అలా కనిపిస్తూ ఉంటుందండి. మేము వస్తున్నాము, ఇంకా కార్ దగ్గరకు వచ్చేసామండి. కార్ ఎక్కి రిటర్న్ అయ్యాము. రిటర్న్ చూడండి ఊరికి చాలా దూరంలో, అంటే ఒక 10 కిలోమీటర్లు అట్లా దూరంలో ఉంటుందండి. ఇది తండా అంటారంట. కానీ ఆ స్వామివారి చుట్టుపక్కల ఇల్లులు అవి అయితే ఏం లేవండి. టెంపుల్ ఉన్న దగ్గర మాత్రం పూర్తిగా ఊర్లకి వాటికి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఇంక మొత్తం ఎటు చూసినా కానీ ఒక ఇల్లు కానీ ఒక గుడిసెగా లాంటిది కూడా ఏది కనిపించదండి. అదిగోండి కార్లో చూపిస్తున్నాను. మొత్తం ఇంక ఇలాగే ఉంటుందండి దారి. మధ్యలో తార్ రోడ్డు ఏం కాదండి, మట్టి రోడ్డు. ఈరోజు వరకు బస్సులు అట్లాంటివి కూడా ఏర్పాటు చేశారు. అదే తక్కువగా బస్సు ఫిల్ అయినప్పుడు ఇంకా బస్సు అక్కడికి దుర్గి నుంచి ఉంటాయంట, దగ్గర దుర్గి నుంచి. సో ఈ విధంగా మా యాత్ర ముగిసిందండి. థ్యాంక్ యూ ఆల్.